సో బిజినెస్లో ఉన్నారు కదా, బిజినెస్కి సంబంధించిన ఎప్పుడన్నా హితేష్ గారు మిమ్మల్ని ఏమైనా సలహాలు అడుగుతూ ఉంటారా? మా వారి విషయాల్లో కూడా నేను కలగజేసుకోను, మా అబ్బాయి విషయాల్లో కూడా నేను కలగజేసుకోను. బికాస్ ఐ థింక్ ఇప్పుడు జనరేషన్కి మన గైడెన్స్ కంటే కూడా ఐ థింక్ దే ఆర్ స్మార్ట్ ఇనఫ్. దే ఆర్ ఏబుల్ టు వాళ్ళు ఉండేటువంటి బిజినెస్లో లోతుపాట్లు ఏవైతే ఉన్నాయో అర్థం చేసుకోవటం కావచ్చు, ఇబ్బందులను ఎదుర్కోవటం కావచ్చు, దాన్ని ఓవర్కమ్ చేయటం కావచ్చు, అదంతా కూడా సామర్థ్యం ఈ జనరేషన్కి ఉంది అని చెప్పి నేను నమ్ముతాను. అదేవిధంగా బాబు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇనిషియల్గా బాబుకు కావాల్సినటువంటి సపోర్ట్ మా వారు ఇచ్చిన, ఆయన క్లియర్గా చెప్పిన మాట ఏంటంటే, నీకు అడ్వైస్ కావాలంటే నా దగ్గరికి రా, అంతేగాని నేను నీ బిజినెస్లో ఇన్వాల్వ్మెంట్ అనేది అసలు ఉండదు అనేది చాలా చాలా క్లియర్గా చెప్పినటువంటి మాట. సో అండ్ ఐ థింక్ దట్స్ రైట్ ఆల్సో, బికాజ్ ఇందాక అన్నట్లుగా వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంది, వాళ్ళు ముందుకెళ్ళగలరు, ఆలోచించుకునేటువంటి తెలివితేటలు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి ఉంది కాబట్టి దే ఆర్ ఏబుల్ టు మూవ్ అహెడ్. సో హితేష్ గారు వాళ్ళు ఎక్కడ ఉంటారు? బిజినెస్ హైదరాబాద్లో ఉంటారమ్మా వాళ్ళు, బట్ బాబు సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో ఉన్నాడు. సో ఆయన ప్లాంట్ మాత్రం చీరాల్లో ఉంటుంది. మాకు అదృష్టం ఏమిటంటే చీరాల్లో ప్లాంట్ ఉండటంతో ఆ పక్కనే మా గ్రామం కారంచేడు. సో బాబు వారానికి 2-3 రోజులు వెళ్ళి మా గ్రామంలో ఉండటం, సో ఆ గ్రామస్తులతో కూడా మాకు ఉన్నటువంటి అనుబంధం యథావిధిగా కొనసాగుతుంది. దీనికి తోడు ఏంటంటే మా అమ్మాయి మేమందరం తీసుకున్నటువంటి నిర్ణయం, మా అమ్మాయి లీడ్ తీసుకోవటంతో తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి సంక్రాంతికి క్రమం తప్పకుండా మేమందరం కూడా మా గ్రామంలో కలవాలి. ఎందుకంటే కేవలం మాకు కాదు, మాకున్నటువంటి బాంధవ్యాల్ని కొనసాగించడం కాదు, కానీ ముందు తరాల వారికి అంటే మా మనవలకి మనవరాళ్ళకి కూడా అసలు గ్రామం అంటే ఏంటి, కల్చర్ అంటే ఏంటి, రైతులు, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థం అవ్వాలి. సంక్రాంతికి భోగి మంట వేసుకుంటాం చక్కగా, తప్పకుండా వెల్కమ్. ఎవరైనా సరే, మాది ఇట్స్ ఎన్ ఓపెన్ హౌస్ అన్నమాట, ఎనీబడి కెన్ కమ్ కారంచేడికి. భోగి మంటలు వేస్తాము. ఇంకా పిల్లలు మీరు నమ్మరు, ఆవు పేడతోటి వాళ్ళ చేతులతో గొబ్బెమ్మలు పెడతారు. వాళ్ళతో పాటు మేమందరం కలిసి పెడతాం. ఎందుకంటే మేము పెట్టకుండా వాళ్ళని పెట్టండి అంటాం సరికాదు కదమ్మా, మేము ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి కదా. ఇనిషియల్గా నన్నా కూడా మా అమ్మాయి నవ్వేది, ఏం పర్వాలేదే డెటాల్తో చేతులు గడుగుతాను పెట్టండి అని, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అవ్వాలని, ఆ ఆచారం అనేది అలవాటు అవ్వాలని. హరిదాసులు వస్తారు, వాళ్ళకి బియ్యం ఇవ్వడం, బట్టలు ఇప్పించడం, ఇవన్నీ కూడా పిల్లల చేత చేస్తాం. భోగిపళ్ళు, చంటి పిల్లలు అయితే భోగిపళ్ళు పోసేవాళ్ళం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన ఆచార వ్యవహారాలన్నీ కూడా పిల్లలకి అలవాటు అవుతాయి, వాళ్ళకి తెలుస్తాయి. 3 రోజులు ఖచ్చితంగా ఉంటామమ్మా, డెఫినెట్ గా. భోగి పండుగ ముందు రోజు వస్తారు, భోగి మంట వేయాలి కదా, అండ్ కనుమ రోజు కూడా ఉంటారు, ఎందుకంటే విందు వినోదం ఉంటుంది కదా ఆ రోజున. అది చూసుకున్న తర్వాత ఎవరికాళ్ళు వెళ్తారు.